గురువుగారు, మరి షిరిడి సాయినాథుడు భక్తుల నుంచి దక్షిణ స్వీకరించేవారు. అలా దక్షిణ స్వీకరించడంలో ఆంతర్యం ఏమిటి? ఈ షిరిడి సాయినాథుడు తన జీవితంలో భక్తుల దగ్గర దక్షిణ స్వీకరించేవాడు. అయితే మన శాస్త్రంలో కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు పత్రం పుష్పంతో ఏమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉపనిషత్తులలో కూడా ఏం చెప్పారంటే దా అనే అక్షరాన్ని ఉపనిషత్తులలో భగవంతుడు ఇవ్వడం జరిగింది. దా అంటే దేవతలకు దా అంటే జ్ఞానాన్ని సంపాదించమని, దమము. అదేవిధంగా రాక్షసులకు దా అంటే దయతో ఉండమని, మానవులకు దా అంటే దానం చేయమని. అంటే మనము దానం చేయడం అనేది ఈ యొక్క కలియుగంలో భక్తుల యొక్క చేయవలసిన కార్యక్రమం ముఖ్యమైన విషయం. ఈ రకంగా ఏంటంటే ఈ షిరిడి సాయినాథుడు భక్తుల వద్ద దక్షిణ తీసుకునేవాడు. దక్షిణ ఎందుకు తీసుకునేవాడు? బాబా గారు దక్షిణ ఎందుకు తీసుకునేవాడంటే మన దగ్గర రూపాయి తీసుకొని వారికి తిరిగి 10 రూపాయలు ఇవ్వడము ఒక అర్థమైతే, మనము ఇచ్చిన డబ్బులతోటి దాన ధర్మాలు చేసి మన కర్మను నివృత్తి చేయడం. శ్రీ షిరిడి సాయినాథుడు దక్షిణ తీసుకునేవాడు. ఈ దక్షిణ ఏం చేసేవాడు బాబా గారు? తను తినేవాడు, తినడు. ఆ దక్షిణగా వచ్చిన డబ్బును సాధువులకు, సంతువులకు అందరికీ పంచేవాడు. ఆ దక్షిణగా వచ్చిన డబ్బులతోటి దునిలోకి కట్టెలు కొని దునిలో కట్టెలు వెలిగించేవాడు. అదేవిధంగా దక్షిణగా వచ్చిన డబ్బుతోటి ఆ శ్రీ షిరిడి సాయినాథుడు దీపాలు, నూనె కొని దీపాలు వెలిగించేవాడు. ఈ విధంగా ఏంటంటే మన డబ్బును ఆ సాయినాథుడు ధర్మానికి ఉపయోగించేవాడు. ధర్మానికి ఉపయోగించి ఒక విత్తనం వేస్తే ఆ విత్తనము ఒక చెట్టుగా పెరిగి ఏ రకంగా అయితే 100 ఫలాలు ఇస్తుందో, అదే రకంగా మనము 1 రూపాయి శ్రీ షిరిడి సాయినాథుడికి దక్షిణగా ఇస్తే ఆ రూపాయిని బాబా నాటి మనకు 100 ఫలితాన్ని ఇస్తుంటాడు శ్రీ షిరిడి సాయినాథుడు. అయితే ఈ దక్షిణలో కూడా ఆ శ్రీ షిరిడి సాయినాథుడు ఎవరి దగ్గర తీసుకోవాలో వారి దగ్గర తీసుకునేవాడు. అందరి దగ్గర దక్షిణ తీసుకునేవాడు కాదు. ఒక గోవా పెద్ద మనిషి వస్తాడు, 15 రూపాయలు దక్షిణ అడుగుతాడు. పక్కన వారు 35 రూపాయలు ఇవ్వబోతారు. బాబా తీసుకోడు. ఎందుకు బాబా అంటే భగవంతుడు ఇతని దగ్గరే తీసుకోమన్నాడు. ఎందుకు ఇతని దగ్గర తీసుకోమన్నాడు? నాకు ఉద్యోగం వస్తే మొదటి నెల జీతము బాబాకి ఇస్తానని మొక్కున్నాడు. బాబా అంటే ఎవరు? దత్తుడికి. దత్తునికి ఇస్తానని మొక్కున్నాడు. అప్పుడు బాబా అంటే ఏమంటాడు? నేనే దత్తుడిని. దత్తునికి ఇస్తాను, నువ్వు మొక్కున్నావు కదా, ఆ 15 రూపాయలు నాకేమంటాడు? ఈరోజు నీకు జీతం 700, ఆయన అడగటంలే, నువ్వు మొక్కున్న 15 రూపాయలు అడిగాడు బాబా. అట్లా ఆ షిరిడి సాయినాథుడు దక్షిణ కూడా ఎవరి దగ్గర తీసుకునేవాడు అంటే ఎవరి దగ్గర అయితే తీసుకోవాలి వారి దగ్గర తీసుకునేవాడు. భగవంతుడు ఎవరి దగ్గర తీసుకోనమంటాడు వారి దగ్గర తీసుకునేవాడు. అయితే అసలు దక్షిణలో అంతరార్థం ఏంటి? అసలు దక్షిణలో అంతరార్థం అంటే నార్కే అనే ఒక భక్తుని బాబా 15 రూపాయలు దక్షిణ అడుగుతాడు. నా దగ్గర 15 రూపాయలు లేవంటాడు. అప్పుడు బాబా ఏమంటాడు? నువ్వు యోగ వాసిష్టం చదువుతున్నావు కదా, ఆ యోగ వాసిష్టంలో ఉన్న అంతరార్థాలు నాకు దక్షిణమంటాడు. యోగ వాసిష్టంలో ఏముంటాయి అంతరార్థాలు? ధర్మము, న్యాయము, నీతి, ఇవి కదా ఉండేది. అవి నాకు దక్షిణమంటాడు బాబా. అదేవిధంగా బాబా గారు ఒకసారి తర్కడ్ భార్యను 6 రూపాయల దక్షిణ అడుగుతాడు. అప్పుడు తర్కడ్ భార్య ఏమంటుందంటే బాబా నా దగ్గర లేవంటుంది. అప్పుడు షిరిడి సాయినాథుడు తర్కడ్ భార్యతో ఏమంటాడంటే నీ దగ్గర ఉన్న అరిషడ్వ గుణాలు నాకు ఇవ్వమంటాడు. అరిషడ్వ గుణాలు నాకు దక్షిణమంటాడు. అరిషడ్వ గుణాలు అంటే మనకు తెలుసు, కామము, క్రోధము, లోభము, మదము, మోహము, వాత్సర్యం. అంటే నీలో ఉన్న చెడు గుణాలు నాకేమంటాడు బాబా, అది దక్షిణ. అంటే మనలో ఉన్న చెడు గుణాలు మొత్తం బాబాకి ఇస్తే మనం పుణ్యపురుషులం అయిపోతాం, మనమే యోగీశ్వరులం అయిపోతాం. ఇక మనకు పాపాలు ఉండవు, కర్మలు ఉండవు, మనకు పునర్జన్మ ఉండదు. అసలు దక్షిణలో ఉన్న అంతరార్థం అది. కాబట్టి మనం డబ్బు రూపంలో దక్షిణ తీసుకోవడంలో ఉన్న అంతరార్థం ఏమిటి? మన ధనాన్ని ధర్మ కార్యక్రమాలకు ఉపయోగించి 1 రూపాయికి 100 రూపాయలు మనకి ఇవ్వడము, మన కర్మలు తొలగించడము, ఇది దానం రూపంలో తీసుకోవడం అంతరార్థం. అసలు అంతరార్థం ఏంటి? దక్షిణ అంటే మనలో ఉన్న చెడు గుణాలు బాబాకి ఇవ్వడం దక్షిణ. నాలో కోపం ఉంది, బాబా నా కోపాన్ని నీకు దక్షిణ ఇస్తున్నా. నాలో అసూయ ఉంది, బాబా నాలో ఉన్న అసూయ నీ కోపం నీకు దక్షిణ ఇస్తున్నా. అదేవిధంగా నేను ఇతరులను మోసం చేస్తున్నా, ఇతరులను మోసం చేయడం అనే ఒక చెడు గుణము నీకు దక్షిణ ఇస్తున్నా, అది దక్షిణ. అది తర్కడ్ భార్యకు బాబా చెప్పిన దక్షిణ, అరిషడ్వ గుణాలు.
నిజంగా అరిషడ్వ గుణాలు బాబాకు దక్షిణ ఇస్తే అంతకన్నా జీవితం లేదు. అది బాబాలో ఉన్న దర్శనంలో ఉన్న అంతరార్థం.